243,00,00,000 గ్రాస్ కలెక్షన్స్. ప్యూర్ గ్రాస్ కలెక్షన్స్. 'దేవర' మూవీ రెండవ రోజు కంప్లీట్ అయ్యేటప్పటికి రాబడినటువంటి కలెక్షన్స్ ఇవి. 'దేవర' యొక్క పెను సునామీ బాక్స్ ఆఫీస్‌ని ముంచెత్తుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? జూనియర్ ఎన్టీఆర్ అంటూ స్క్రీన్ మీద కనిపిస్తేనే అదొక పెద్ద అచీవ్‌మెంట్‌గా భావించేటటువంటి మూవీ ఇది. ఇలా ట్రెమెండస్ కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. రోజు 172,00,00,000 గ్రాస్. రెండవ రోజు చూసేటప్పటికి 243,00,00,000 ప్యూర్ గ్రాస్. కేయాలని చూసే కొద్దీ ఎదిగేదే 'దేవర' అన్నదైతే ఖచ్చితంగా దీంతో ప్రూవ్ అయింది. శివ యొక్క మ్యాజిక్ ముందు ముందు ఎంత అద్భుతంగా ఉండబోతుందో మరోసారి తెలుసుకోవచ్చు. 'ఆచార్య' మూవీ అయితే డిజాస్టర్ అన్నమాట వాస్తవం. కానీ శివ చెప్పినట్లు అందులో ఎవరో ఒకళ్ళు వేలు పెట్టారు. ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ పూర్తిగా తను రాసుకుంది. జనానికి ఏ విధంగా నచ్చిద్దో తను మాత్రమే డిసైడ్ చేయగలడు. రాసుకున్నటువంటి స్క్రిప్టే కాబట్టి ఇది ఖచ్చితంగా ఉర్రు తొలగిస్తుందని చెప్పాలి. దానికి కలెక్షన్సే నిదర్శనం. ఈ మూవీ యొక్క స్టేటస్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుందనే చెప్పాలి. సండే కాబట్టి ఈ సండే కలెక్షన్స్ కూడా రేపు కంప్లీట్‌గా వస్తాయి కాబట్టి అట్‌లీస్ట్ ఈ మూవీ 300,00,00,000 దాటే అవకాశం ఉంది 3 రోజుల్లోనే. మొదటి రోజు ఫస్ట్ షోకే సినిమా ల్యాగ్ ఉందన్నారు. టాక్ బాగాలేదన్నారు. డిసప్పాయింటింగ్ అన్నారు. డిసప్పాయింటింగ్ అయినట్టు నటించారు. కుట్రలు జరిగినా కూడా మూవీ ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ టాక్ మారిపోయిందంటే ఈ మూవీ యొక్క సత్తా ఏంటో మనకి ఇట్లనే తెలుస్తుంది. సినిమాలు ఫస్ట్ డే చూస్తేనే బ్లాక్ బస్టర్ అనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఇటువంటి స్లో పాయిజన్‌లు ఎక్కేస్తాయి. ముందు ముందు సృష్టించబోయే రికార్డులన్నీ ఇన్ని కావు. అంత అద్భుతమైనటువంటి రికార్డులైతే ఈ సినిమా కొల్లగొట్టి తీరుతుందని చెప్పాలి. ఒక్క 'బాహుబలి' రికార్డులే కాదు మిగతా రికార్డులు కూడా అందుబాటులో ఉన్న రికార్డులన్నీ కూడా ఈ మూవీ అయితే ఖచ్చితంగా క్రాస్ చేసిందని చెప్పాలి. అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఇప్పుడు రాబడుతుంది ఈ మూవీ. టాక్‌ను అంచనా బట్టి ఈ మూవీ డిజాస్టర్ అవుతుందేమో అని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఈ మూవీ రిజల్ట్ మాత్రం బ్లాక్ బస్టరే.